మోడీ వివాదాస్పద అంశాల మీదన కీలకమైన అంశాల మీదన తనదైనటువంటి వైఖరి చెప్పుకొచ్చారు. విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిది. నేను విమర్శలను స్వాగతిస్తా, అవి మరింత పదునుగా ఉండాలి. నా శక్తి పేరులో లేదు. 140 కోట్ల మంది భారతీయుల మద్దతు దేశ సంస్కృతి వారసత్వంలోనే ఉంది. దేశమే ప్రధానమని ఆర్ఎస్ఎస్ బోధిస్తుంది. మానవ సేవే మాధవ సేవ. ఆ గొప్ప సంస్థ నుంచి ఎన్నో విలువలను నేర్చుకున్న సంఘ్ ఆర్ఎస్ఎస్ చాలా పెద్ద వ్యవస్థ. వేదాలు స్వామి వివేకానందుడు చెప్పిన మాటల్ని సంఘ్ సభ్యులకి నేర్పిస్తుంటారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో పాకిస్తాన్తో శాంతి కోసం చేసిన ప్రతి ప్రయత్నానికి ద్రోహం, శత్రుత్వం ఎదురయ్యాయని మోడీ ఘాటుగా విమర్శించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునే బాధ్యత ఇస్లామాబాద్ నాయకత్వం మీదనే ఉందన్నారు. 2 దేశాలు కొత్త ప్రయాణం ప్రారంభించాలనే ఉద్దేశంతో 2014 తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు చెప్పారు. ప్రస్తుతం పొరుగు దేశ ప్రజలు కూడా శాంతిని కోరుకుంటున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుక్కి గతంలో సార్క్ దేశాధినేతలను ఆహ్వానించానని, ఈ పరిణామం శాంతి సామరస్యం పట్ల మన దేశానికి గల నిబద్ధతను చాటిందని, అయితే ఆశించిన ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.